ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈ రోజు దేవుని జీవవాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. అన్యాయస్తులు దేవుని రాజ్యంనకు వారసులు కానేరరు. 1 Corinthians chapter 6 verse 9. Unrighteous will not inherit the kingdom of God. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్యాయస్తులు దేవుని రాజ్యంనకు వారసులు కానేరరు. లోకంలో జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యంనకు వారసులు కానేరరు. అయితే దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు? ఎవరు వారసులవుతారు? లోకంలో ఇలాంటి వాళ్ళు కానివారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ ఈ లిస్టులోకి రావాల్సిందే. మన అందరము పాపులమే. కానీ ఇలాంటి జీవితాలు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు తన కృపచేత వెతుక్కుంటూ వచ్చి రక్షణ ఇచ్చి తన ఆత్మచేత కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడు, దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. ఈ విధంగానే ఈరోజు నీవు నేను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారు. ఇంత శక్తి ఎవరికి ఉందంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును, సర్వాధికారియు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అయిన యేసయ్యకు మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు నీవు నేను ప్రతి ఒక్కరూ రక్షించబడుతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్, వై డు యూ వెయిట్? రైజ్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ అండ్ వాష్ అవే యువర్ సిన్స్ బై కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య యొక్క సార్వభౌమాది కృప మాత్రమే ఈరోజు నీవు నేను లోకంలోని ప్రతి ఒక్కరూ ఆయన రాకడకు సిద్ధపడుటకు సహాయం చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా అపరాధములను, దోషములను, పాపములను, శాపములను నీ శిలువ రక్తం చేత కొట్టివేసి నీ కృప చూపిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని నీ రాజ్యంలో స్థిరపరచుమని కృపామయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.